ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 70వ భాగం. ఈరోజు సుఖ మహర్షి చెప్పిన లీలలను విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. మరి సుఖ మహర్షిని ప్రపంచంలో ఇంతటి గొప్ప అదృష్టాన్ని పొందిన యశోదానందల వంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా? అసలు నంద యశోదలది ఏమి అదృష్టం! వాళ్ళిద్దరూ ఏం పూజ చేశారు ఈ కన్నయ్యని కంటానికి? ఏ పూజ చేస్తే కృష్ణుడు వాళ్ళ కొడుకై పుట్టాడు? ఈ విషయాన్ని నాకు తెలియజెప్పవలసింది అని పరీక్షిత్తు సుఖ మహర్షిని అడిగాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. పరమాత్మ కడుపున పుట్టాలి అంటే వాళ్ళు ఏం చేశారు, ఇంత అదృష్టాన్ని ఎలా పొందారు అని అడిగాడు. సుఖబ్రహ్మ వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించే ముందు దేవతల్ని తమ అంశలతో భూమి మీద ఆవిర్భవించమన్నాడు. బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడైన వాడు ద్రోణుడు. ద్రోణుడి భార్య ధర. బ్రహ్మగారు వీరిద్దరిని పిలిచి, శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అన్నారు. వాళ్ళు, మేము అవతరిస్తాము, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాము, దయచేసి మాకొక వరాన్ని ఇవ్వవలసింది. భూమి మీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరం ఇవ్వాలని కోరారు. దాని ప్రకారం వాళ్ళు భూమి మీద యశోదానందులుగా జన్మించారు. కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. తర్వాత ఉలూఖల బంధనం ఒక అద్భుతమైన శ్రీకృష్ణ లీల. ఈ లీల ఏంటో మనం తెలుసుకుందాం. భాగవతం మొత్తం మీద తలమానికమైన లీల ఇదే. చాలా మంది లీలను చెప్పమని అడిగి తమ ఇళ్లలో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉంటారు. ఒకరోజు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతోంది. భగవానుడు జన్మించిన తర్వాత నందవ్రజంలోని వాళ్ళందరూ అధిక ఐశ్వర్యవంతులయ్యారు. మరి నారాయణుడు ఎక్కడున్నాడు? నారాయణుడు ఎక్కడుంటే అక్కడే లక్ష్మి ఉంటుంది. వాళ్ళందరూ నారాయణునికి ప్రీతిపాత్రులు. అందుకనే వాళ్ళందరికీ కూడా ఐశ్వర్యం వచ్చింది. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి భగవన్నామం చెబుతూ చల్ల చిలికేవాళ్ళు. యశోద పెరుగు చిలుకుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామాన్ని పలుకుతోంది. మనస్సులో కృష్ణయ్యని తలుచుకుంటోంది. ఆ సమయానికి అక్కడికి ఓ బాలకృష్ణుడు వచ్చి, అమ్మా, నాకు బాగా ఆకలేస్తోంది, నాకు తొందరగా పాలు ఇవ్వు అన్నాడు. ఆమె పిల్లవాడు ఏం చేస్తాడో చూద్దామని పెరుగు చిలకటం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉంది. కృష్ణుడు, నువ్వు పాలు చిలకటం ఆపి నాకు పాలు ఇస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పడుతుందని తల్లి అనుకుని చల్ల చేయటం ఆపేసింది. కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. కృష్ణుడు పాలు త్రాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావటం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీట వేసి దాని మీద పిల్లవాడిని కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీద ఉన్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్టకుదురు మీద పెట్టింది. ఈ విధంగా పాలు త్రాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది యశోద. తల్లి తనను ఎందుకు దింపివేసిందని చూశాడు. కృష్ణుడు కోపం వచ్చింది. అక్కడ ఉన్న ఒక రాయి తీసి కొండకేసి కొట్టాడు. కొండ పగిలిపోయి అందులోంచి వెన్న ముద్దలు తేలి పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లం వైపు ప్రవహిస్తోంది. క్రిందపడిన వెన్నను నోట్లో పెట్టుకుని గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్య మధ్యలో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు.
ఆవిడ పాలకుండను పొయ్యి మీద నుంచి దింపే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప్పడుతుందని 2 చేతులతో 2 వెన్న ముద్దల్ని పట్టుకుని గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి పక్క ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో దంచటానికి పనికిరాని కొయ్య రోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలి వేస్తోందని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతుల్ని పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికీ ఆ ఇంట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా వెన్నం తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అంటే అమ్మ వస్తానేమో అని. ఆవిడ పాలకుండను నింపి వెనక్కి తిరిగి వచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడ కృష్ణుడు? కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటన్నిటిని చూసింది. గోపికలు చెప్పింది నిజమే, వీడు చాలా అల్లరి చేస్తున్నాడన్నమాట అని అనుకుంది. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి అనుకుంది. ఒక రాతిని తిరగేసి దాని మీద కూర్చుని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుడిని చూసింది. ఆవిడ వీడి అల్లరి ఎక్కువైపోయింది, ఏదో ఒకటి చెయ్యాలి, ఇవాళ వీడిని కొట్టేస్తాను అనుకుంది. గోపకాంతలందరూ యశోద ఏం చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. యశోద ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను అనగానే కోతలకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మీద నుంచి దూకేశాడు. కృష్ణుణ్ణి పట్టుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్ళింది. ఆ ఇల్లంతా స్తంభాలున్నాయి. ఆయన వెతుకుతున్న యశోదకు దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్తంభాల చాటున నక్కుతూ తిరుగుతున్నాడు. అమ్మా, నేను ఇంకా ఎప్పుడు దొంగతనం చెయ్యను, ఎవరింటికి వెళ్ళను, వెన్న తిననే తినను, నన్ను కొట్టకు అని కళ్ళు వేసుకుని ఏడవటం మొదలెట్టాడు. అరిచెయ్యి అంతా కాటుకయ్యి బొగ్గలన్నీ కాటుకయింది. ఈ లీల జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు పార్వతీ సహితుడై ఈశ్వరుడు బ్రహ్మగారు ముక్కున వేలు పెట్టుకుని చూశాడు. ఆయన ఆ రోజున అంత భయాన్ని నటించాడు పరమాత్మ. అమ్మ ఎటు నుంచి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామనుకుని చెయ్యెత్తింది. కళ్ళు నులుపుకుంటూ ఏడుస్తున్న చిన్ని కృష్ణుని ముఖం చూసేసరికి కొట్టలేక నిన్ను కట్టేస్తాను అని మాత్రమే అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలో! ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. ఆమె కృష్ణుణ్ణి కట్టేయడం కోసమని తాడు కోసం వెతుకుతోంది. అక్కడ అంతకు ముందు కవ్వానికి పెట్టి తిప్పిన తాళ్లున్నాయి. వాటితో కట్టాలని తెచ్చి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఎన్ని తాళ్ళు తెచ్చి ముడేసి కడదామనుకున్నా ఎప్పుడూ 2 అంగుళాలే తక్కువ వస్తోంది. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి జిక్కెనతడు లీలదల్లి చేతన్ రోలన్ అన్నారు. ఆయన లక్ష్మీదేవి కౌగులించుకుందామనుకుంటే ఆమె కౌగులికి దొరకనివాడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కనివాడు, వేద మంత్రములకు దొరకనివాడు ఇప్పుడు అమ్మ చేతికి దొరికిపోయాడు. రోటికి కట్టబడ్డాడు. చివరికి యశోదాదేవి కృష్ణుణ్ణి త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పటం ప్రారంభించింది. నిజంగా కొడుతుందని భయపడిన వాడిలాగా అమాయకంగా చూస్తున్న స్వామికి, ఒంటి మీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి పొట్ట భాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తుపడిపోయింది. 2 అంగుళాల తాడు తక్కువ అవ్వటం అంటే భగవంతుని పూజ చేసేటప్పుడు మనం పూజ చేస్తున్నామో మర్చిపోవాలి, ఎందుకు పూజ చేస్తున్నామో మర్చిపోవాలి. నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అని అనుకోవాలి. అదే భావన పెరగాలి. మీరు చేసిన పూజకు కోరిక ఉండదు, ఒక ప్రయోజనమున ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అన్న ఈ 2 భావనలను మర్చిపోతారు. అదే విచిత్రం. పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ 2 భావనలను మర్చిపోవటమే
తాడు 2 అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయాన్ని మరిచిపోవడం, అలా ఎలా తక్కువ అవుతున్నదని తెలియకపోవడం, ఇటువంటి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలం భక్తి చేత పరమాత్మ వశుడవుతాడు. జ్ఞానులచే, మౌనులచే, దాసులచే, యోగ సంవిధానుల చేతంబుని నిబద్ధుండగునే. శ్రీనాథుడు భక్తి ఇతుల చేతం బోలెన్ అన్నారు. మౌనంగా ఉన్న వాళ్లకు, జ్ఞానులకు, ధ్యానం చేసే వాళ్లకు, దానం చేసే వాళ్లకు భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పలేం. కేవలం పరమ భక్తితో ఆయన వెంటబడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మీ దగ్గరకు తీసుకొచ్చి నిలబెడుతుంది. అది కేవలం భక్తికే సాధ్యమవుతుంది. ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు. మరి పరమాత్మ ఎన్ని లీలలు చూపిస్తున్నాడు, ఎలా దొరకకుండా ఎందుకు వెళ్ళాడు, చివరికి ఎలా దొరికాడు, అమ్మకు మరి బాధనే కలిగించాడు, కోపాన్నే కలిగించాడు. తను నటిస్తున్నాడు, భయం నటిస్తున్నాడు. ఈ భయాన్ని చూసి పైన 3,000,000 దేవతలు అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు. ఈయన ఎంత చక్కగా దొరికిపోయాడు అమ్మకి అని ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు. ఇది ఈరోజు పరమాత్మ లీల ఎంత చక్కగా ఉందో మనకి అంత ఆనందంగా ఉంది. మనం ఈ లీలల్లో మునిగిపోయి పరమాత్మని దర్శనం చేసుకుని పరమానందాన్ని పొందుతున్నాం. ఆ భాగ్యాన్ని మనకి భగవంతుడు ఇచ్చినందుకు భగవంతునికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.